హల్దీకి డిజైన్ చేసిన ఫ్రాక్ అన్నమాట అండి. ఇది చూడండి ఫ్యాబ్రిక్ ఎలా ఉందో, ఇవి వేవ్స్ లా వచ్చేయండి మోడల్. ఈ టైప్ మోడల్స్ అయితే చాలా డిజైన్ చేస్తున్నాం. ఈ లీఫ్ చూసారు కదా, అదే లీఫ్ అనేది ఇక్కడ ఇచ్చారు. చాలా బాగా ఇచ్చారు. ఇలా మీకు ఫుల్ కవర్ అవుతుంది. సారీలో ఎలిఫెంట్స్ వచ్చాయి. దాంట్లో వాడే మెటీరియల్ బట్టి మనకి ఫినిషింగ్. హ్యాండ్ వచ్చేసి నెట్లో వచ్చారు. నెట్లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ మార్కెట్. నేను మెదర్కునండి. ఈరోజు మనం శారదా డిజైన్స్కి వచ్చామండి. రాజమండ్రి హోటల్ షెల్టాన్ సిగ్నల్ సర్కిల్ నుండి కాంప్లెక్స్ వైపు వెళ్తుంటే బజాజ్ బైక్ షోరూమ్ ఎదురుగా ఉన్న రెహమత్ కాలనీలో ఉంటుందండి శారదా డిజైన్స్. షెల్టాన్ హోటల్ నుండి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి శారదా డిజైన్స్. ఇక్కడ ఫ్యాన్సీ శారీస్, డిజైనర్ శారీస్, పార్టీవేర్ శారీస్, కాటన్ శారీస్లో జాందాని, మలై, బెంగాల్, లెనిన్, చందేరి ఇలా అన్ని రకాల కాటన్ శారీస్ ప్యూర్లో ఉంటాయండి. ఇంకా ఇక్కడ కుర్తీసు, 2 పీస్ సెట్స్, 3 పీస్ సెట్స్ కూడా ఉంటాయండి. వీళ్ళు హోల్సేల్గా షాప్స్కి వేస్తారు కాబట్టి అదే హోల్సేల్ ప్రైస్కి సింగిల్ శారీ కూడా ఇస్తున్నారండి. నియర్ బై లేని వారికి కొరియర్ కూడా ఉంటుందండి. ముందు వీడియోలో మనం శారీ చూసాం. ఈ వీడియోలో మనం మగ్గ వర్క్ బ్లౌజెస్, మిషన్ ఎంబ్రాయిడరీ, అలాగే ఆల్ ఉమెన్స్ వేర్ స్టిచ్చింగ్, ఫ్రాక్ స్టిచ్చింగ్ చూద్దాం రండి. అన్ని మోడల్ ఫ్రాక్స్ కూడా స్టిచ్చింగ్ ఉంటుంది. మిషన్ ఎంబ్రాయిడరీ చేస్తారండి మేడం. మిషన్ ఎంబ్రాయిడరీ అంటే థీమ్ వర్క్ చేస్తారు. మన శారీలో ఏ డిజైన్ వచ్చిందో, ఈ డిజైన్ ఏదైతే వచ్చిందో ఆ డిజైన్ బ్లౌజ్కి చేస్తారండి. అందుకే ఇక్కడ మేడం స్పెషల్ మిషన్ ఎంబ్రాయిడరీ స్టార్టింగ్ 800 నుండి, మగ్గం వర్క్ స్టార్టింగ్ 1500 నుండే ఉందండి. ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ 175 రూపాయల నుంచి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఉందండి. నమస్తే అండి. నమస్తే. ముందు వీడియోలో మనం శారీస్ చూసామండి. చాలా వెరైటీస్ చూపించారు, కాస్ట్ కూడా అలా ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో మనం డ్రెస్సెస్ ఒకటి, మనకి బోటిక్ ఉంది, మిషన్ ఎంబ్రాయిడరీ ఉంది అంటున్నారు, మగ్గం వర్క్ ఒకటి ఉందండి, ఆల్ ఉమెన్స్ వేర్ స్టిచ్చింగ్ ఉందండి. వాటి గురించి కూడా మా వాళ్ళకి ఒకసారి చెప్పండి మేడం. మీరు చూడండి, మిషన్ వర్క్ అంటే కంప్యూటర్ వర్క్ కాదండి. వర్కర్, కలకత్తా వర్కర్స్ మిషన్ మీద చేస్తారనమాట. వర్కరే మొత్తం ప్రింట్అవుట్ చేసి వర్క్ అనేది చేస్తారనమాట. కంప్యూటర్ అంటే మీకు ఫిక్స్ చేసేస్తే పెన్ డ్రైవ్ లో పెట్టేస్తే ఒకటే డిజైన్ అందరికి వచ్చేస్తుంది. ఇది మేము ఏంటంటే మిషన్ వర్క్ అంటే అప్పటికప్పుడు వర్కర్ సారీలో ఉన్న థీమ్ మేము యూస్ చేసుకుంటూ డిజైన్ ట్రేస్ అవుట్ చేసి దాన్ని బట్టి వర్క్ అయితే చేస్తామండి. అందుకని మీ దగ్గర ఉన్న డిజైన్ ఇంకొకరి దగ్గర అయితే ఉండదండి. అందుకని చెప్పేసి మేము మిషన్ వర్క్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అనమాట. ఓకే, మగ్గం వర్క్ ఉంటుందండి. ప్లస్ మగ్గం వర్క్ మీకు 1500 రేంజ్ నుంచి మగ్గం వర్క్ అయితే స్టార్ట్ అవుతుందండి. మిషన్ ఎంబ్రాయిడరీ అండి, మిషన్ వర్క్ వచ్చి మీకు 800 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే. ప్లస్ మనకి డ్రెస్సెస్ మంచి కలెక్షన్ ఉందండి. డ్రెస్సెస్ లో అయితే చాలా కలెక్షన్ ఉందండి. అవన్నీ వీడియోలో చూద్దాం రండి. ఇవి చెప్పండి మేడం. ఇవి మీరు హల్దీకి డిజైన్ చేసిన ఫ్రాక్ అనమాట అండి. ఇది మొత్తం చూసారా, ఆర్గాంజా మీద డిజైన్. ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేసామండి. మీరు ఫ్యాబ్రిక్ తెచ్చుకుని స్టిచ్ చేయమన్నా ఓకే. ఒకవేళ మమ్మల్ని ఏదైనా డిజైన్ చూసి మాకు ఇలా కావాలి అన్నా కూడా మేము డిజైన్ చేసిస్తామండి. ఓకేనండి. వెరైటీస్ అయితే ఫ్రాక్స్ లో చాలా డిజైన్స్ అండి. ఇది చూడండి, స్పేస్ సిల్క్ మీద ఇలా వర్క్ తో ఫ్యాబ్రిక్ తో ఇలా 2 లేయర్స్ అయితే వస్తుంది. ఫుల్ గ్యారాస్ ఇస్తామండి. అవును, బాగుందండి. చూడండి, ఈ మోడల్ బాగుంది. మీరు ఏదన్నా చూసి నాకు ఇలా కావాలి అనుకుని మీరు ఆ పిక్ పంపించినా సరే సేమ్ యాజ్ టీజ్ అయితే దించేస్తామండి. అది చూడండి, డబల్ షేడ్ వచ్చి పైన చూడండి మిషన్ వర్క్ అన్నాను కదా, ఇది మిషన్ వర్క్ అనమాట అండి. బాగుంది మేడం. మిషన్ వర్క్ అండి. మీకు కంప్యూటర్ లో ఇలా రాదండి. మీకు కావాల్సినట్టుగా డిజైన్ చేసుకోవచ్చండి. ఇది చూడండి, హ్యాండ్స్ కూడా మోడల్ బాగా ఇచ్చారండి. క్రిస్మస్ కి వైట్ ఫ్రాక్స్ డిజైన్ చేస్తున్నామండి. ఇలా అన్ని రకాల మోడల్స్ స్టిచ్ చేస్తామండి. ఈ మోడల్ ఆ మోడల్ అని కాదు, లేడీస్ సంబంధించిన అన్ని రకాల మోడల్స్ అయితే డిజైన్ చేస్తాం. ఫ్రాక్స్ అవ్వచ్చు, బ్లౌజెస్ అవ్వచ్చు, అన్ని మోడల్స్ డిజైన్ చేస్తామండి. ఇది చూడండి ఫ్యాబ్రిక్ ఎలా ఉందో, కాలర్ నెక్. ఓకే, ఇది చూడండి బటర్ఫ్లై డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుందండి. ఈ ఫ్యాబ్రిక్ ఇలా తీసుకుంటే మీరు స్టిచ్ చేసామండి. బాగుందండి. ఇది చూడండి, ఇది సీక్వెన్స్ వస్తుంది, నెట్ మీద సీక్వెన్స్ అండి. పార్టీవేర్ ఫ్రాక్ అన్నమాట. పార్టీవేర్ వచ్చింది, చాలా బాగుంటుంది. మీకు ఆర్గంజాలో వస్తాయండి, స్పేస్ సిల్క్ లో మీకు ఎలా కావాలంటే అలా డిజైన్. ఫ్యాబ్రిక్ మీరు తెచ్చుకున్న నచ్చిన డిజైన్ కావాలన్నా చేస్తాను. ఇది చూడండి ఎంత బాగుందో, చాలా బాగా పేస్టల్ కలర్ ఫ్రాక్ చూసారా, ఎంత బాగా డిజైన్ చేశారు. కొన్ని ఫ్యాబ్రిక్స్ కూడా మా దగ్గరే అవైలబుల్ ఉంటాయి. ఈ ఫ్యాబ్రిక్ అయితే మా షాప్ లోనే అవైలబుల్ ఉందండి. ఆ ఫ్యాబ్రిక్ తీసి మేము ఇలా స్టిచ్ చేస్తాం అన్నమాట. ఓకే, కస్టమర్ ఆర్డర్ మీద మేము ఇలా అయితే స్టిచ్ చేసామండి. ఇక ఆర్గంజా ఫ్రాక్ అండి. గేర్లు అండి, కింద చూసారా ఫిల్స్ ఇలా ఇచ్చాను. అవునండి, ఫిల్స్ ఇచ్చి ఇలా నెక్ ఇచ్చి దీనికి ఇలా చిన్న ఫిల్స్, అన్ని డిఫరెంట్ మోడల్స్ అండి. ఇది చూసారా, స్పేస్ సిల్క్ తోని క్రాఫ్ టాప్ అయితే డిజైన్ చేసామండి. ఇవి వేవ్స్ లా వచ్చేయండి మోడల్. అంటే ఎక్కువ తక్కువ కింద వచ్చాయండి. బాగుందండి. ఈక్వల్ గా రావడం అనేది కామన్ అండి, డిఫరెంట్ అన్నమాట. డిఫరెంట్ గా వచ్చిందండి.
దీనికి ఇలా పైన బ్లౌజ్ అయితే ఇలా బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. దుపట్టా కూడా పెద్దది ఇచ్చారండి. బ్యాక్ చూడండి డిజైన్ ఇలా స్కాలప్ ఇచ్చి ఇలా ఇచ్చాను. మొత్తం స్లీవ్స్ వచ్చి నెట్ వచ్చిందండి. ఆ ఫ్యాబ్రిక్ తీసుకొని అలా ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా డిజైన్ చేశాను. చూడండి దుపట్టా, చూడండి దుపట్టా కూడా పెద్దది ఇచ్చేసారు. అవునండి. అవుట్ సైడ్ మీకు బ్లౌజ్ కి ఏదైతే యూజ్ చేశానో అదే ఫ్యాబ్రిక్ తో నేను బార్డర్ అనేది యాడ్ చేశానండి. ఇలా వచ్చిందండి. బాగుందండి, చాలా బాగా చేశారు మేడం. ఇది మోడల్ బాగుందండి. ఈ టైప్ మోడల్స్ అయితే చాలా డిజైన్ చేస్తున్నామండి. చాలా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. చూస్తే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పి చూసిన వాళ్ళు అందరూ అడుగుతున్నారండి ఎక్కడ డిజైన్ చేశారు బాగుందని చెప్పేసి మళ్ళీ వస్తున్నారు అనమాట మన దగ్గర. నెక్స్ట్ మన బ్లౌజెస్ చూపించండి మేడం. బ్లౌజెస్ అయితే వర్క్స్ చూపిస్తాను. నేను చెప్పాను కదండి కంప్యూటర్ వర్క్ కాదు మిషన్ వర్క్ చేయిస్తానని. మిషన్ వర్క్ థీమ్ వర్క్ ఎలా చేయిస్తాను చూపిస్తున్నానండి. ఇందులో ఫ్లవర్స్ ఉన్నాయి చూసారండి. అవునండి. సో ఇదే ఫ్లవర్స్ అనేది నేను బ్యాక్ సైడ్ చూడండి ఇలాగా. అవును. బ్లౌజ్ కి ఇలా ఫ్లవర్స్. అవును. ఈ ఫ్లవర్ ఎలా ఉందో ఈ లీఫ్ చూడండి. ఈ లీఫ్ డిజైన్ అనేది ఇక్కడ క్రియేట్ చేసామండి. చేశారు. ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో రాదండి. మిషన్ ఎంబ్రాయిడరీకి వస్తుంది. ఇలా ఫ్లవర్స్ అనేవి వేరే దిక్కున వర్క్ చేసి దాన్ని మళ్ళీ కట్ చేసి మళ్ళీ ఇక్కడ యాడ్ చేశారండి. అవును. సో ఇలా ఏంటంటే మీకు కంప్యూటర్ లో రాదండి ఈ టైప్ ఆఫ్ ఇలా చెయ్యాలి అంటే అవ్వదండి. మిషన్ ఎంబ్రాయిడరీ అవుతుంది. మీకు తర్వాత ఏంటంటే ఇదే షేప్ హోల్ అనే ఉండదు. మీకు ఏ షేప్ కావాలంటే బ్యాక్ అదే షేప్ లో మీకు నచ్చిన థీమ్ వర్క్ చేసుకోవచ్చండి. ఓకే. హ్యాండ్స్ చూడండి అంటే కామన్ గా బోర్డర్ లా కాకుండా ఇలా బంచ్ లాగా ఇచ్చానండి. బాగుందండి. చూసారా శారీలో ఏదైతే వచ్చిందో అదే సేమ్. మీకు అంటే తెలుస్తుంది అని చెప్పి చూపిస్తున్నానండి థీమ్ వర్క్ అంటే ఎలా అని చెప్పి. ఇది చూడండి దీనికి ఇలా చూడండి ఇదంతా లోటస్ వచ్చాయి కదా. వచ్చాయండి. ఇప్పుడు అదే లోటస్ అనేది నేను యూజ్ చేసుకుంటూ బ్యాక్ సైడ్ చూడండి ఇలా ఇచ్చాను. ఒక స్టెమ్ లాగా ఇచ్చేసాను అనమాట. బాగుందండి. సేమ్ అదే లోటస్ స్టెమ్ ఇచ్చాను. హ్యాండ్ కూడా చూడండి ఇలా ఇచ్చేసాను. బాగుందండి. అదండి దాని వల్ల ఏంటంటే మీ దగ్గర ఉన్న వర్క్ ఇంకొకరి దగ్గర ఉండదండి. డిఫరెంట్ గా ఉంటుందండి. అందరూ వేసుకునే బ్లౌజులు మాకు వద్దు, మాది కొంచెం డిఫరెంట్ గా ఉండాలి. అదే కంప్యూటర్ వర్క్ అంటే కనుక మన కంప్యూటర్ లో పెన్ డ్రైవ్ లో ఏది ఫీడ్ అయ్యి ఉంటే అదే డిజైన్ చేయించుకోవాల్సి వస్తుంది. మనకు నచ్చినట్టు చేయించుకోవడానికి ఉండదు. అవునండి. ఇది చూడండి ఫ్లవర్స్ వచ్చాయి కదండి బ్యాక్ సైడ్ ఫ్లవర్స్. ఆ ఫ్లవర్స్ అనేది ఇలాగా సైడ్ కి ఒక స్టెమ్ లాగా ఇచ్చేసానండి. ఏదైతే ఈ ఫ్లవర్స్ వచ్చాయో ఈ లీఫ్ చూసారు కదా అదే లీఫ్ అనేది ఇక్కడ ఇచ్చారు. సేమ్ వచ్చేసింది. బాగుందండి. చాలా బాగా ఇచ్చారు మేడం. బాగుంది వర్క్. వర్క్ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్ గా ఉంటది అసలు. చూడండి చాలా నీట్ గా వచ్చిందండి వర్క్. చాలా బాగా ఇచ్చారు. షేడ్స్ కూడా మీకు ఇలా జెరీ వీవింగ్స్ తో షేడ్స్ వస్తాయండి. అవునండి. చూసారా లీఫ్ కూడా 2 కలర్స్ యాడ్ చేసుకుంటూ వచ్చాను. అలా అన్నమాట. ఇది చూడండి ఇలా స్టాండ్ లాగా ఇచ్చాను. అవును. డిఫరెంట్ డిజైన్స్ అండి. అంటే మీకు థీమ్ అంటే అర్థం అవ్వాలని చూపించాను. మొత్తం శారీస్ తో కలిపి చూపిస్తే అసలు సరిపోదు. మీకు చూపిస్తున్నాను చూడండి డిజైన్స్. ఇది చూడండి క్రాస్ డిజైన్ వస్తుందండి బ్లౌజ్ కి వచ్చి. ఇది కూడా మిషన్ వర్క్ అండి. ఇది వచ్చి ఇలా ఫ్లవర్ డిజైన్ అండి. మీరు ఏదైనా డిజైన్ చూసి కూడా ఇలా కావాలి అన్నా కూడా అప్పటికప్పుడు మేము డిజైన్ అనేది చేస్తాం. డిఫరెంట్ గా చేయిస్తానండి. ఇది ఇప్పుడు ఇది చూడండి ఇది ఆల్రెడీ యాక్చువల్లీ చెప్పాలంటే మగ్గం వర్క్ లో డిజైన్ అండి ఇది. అవునండి. మగ్గం వర్క్ లో డిజైన్ ని మేము ప్రింట్అవుట్ చేసి మిషన్ వర్క్ చేయించారు. బాగుంది. ఫినిషింగ్ చూసారు ఎంత నీట్ గా వచ్చిందండి. మనకి స్టార్టింగ్ మిషన్ ఎంబ్రాయిడరీ 800 నుంచి స్టార్టింగ్ అవుతుందండి. మీకు డిజైన్ బట్టి రేట్ అనేది ఉంటది. షేడ్స్ చూసారా మీకు ఎప్పుడు మిషన్ వర్క్ ఏంటంటే ఎక్కువ కలర్స్ యూస్ చేసి కొలది లుక్ అయితే యాడ్ అవుతుంది. చాలా బాగుంటది అన్నమాట. ఇది చూడండి ఇది డిఫరెంట్ గా చేయించాం. ఇది సైడ్ కి ఇలా వచ్చాయి కదండి. ఈ పికాక్ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ చూడండి బర్డ్స్ వచ్చాయి. ఓకే. ఈ బర్డ్స్ డిజైన్ ఎలా ఉందో సేమ్ ఇక్కడ దించేసాము. తర్వాత దీన్ని చూడండి ఇదంతా కూడా వర్క్ మేము చేసింది. అవునండి. ఇది వర్క్ చేసామండి. జరీ మీద వర్క్ చేసారండి. వర్క్ చేసామండి. అవునండి. మీకు ఎలా ఉంది అలాగే వచ్చినట్టే ఉందండి. మీరు చూపించినప్పుడు అలాగే వచ్చింది అనుకున్నాను. లేదండి ఇది కూడా మనం డిజైన్ అనేది చేసాం. ఈ బార్డర్ చూడండి ఇది కూడా అంతే అండి. అవును. ఇది వర్క్ కూడా చాలా నీట్ గా మీరు చేసిందండి. కానీ అలా శారీలో వచ్చేసినట్టుగా నీట్ గా వచ్చిందండి. నెక్స్ట్ ఇది మేడం ఇది చూడండి ఇది కూడా ప్యారెట్స్ అండి. ఇలా మీకు ఫుల్ కవర్ అవుతుందండి. హ్యాండ్ ఫుల్ కవర్ అయిపోయింది. ఈ ఫ్లవర్ చూసారండి
ఇది ఎక్కువ కంప్యూటర్ వర్క్ లో రాదు. తర్వాత మగ్గం వర్క్ లో ఉంటదండి, బటన్ రోజెస్ అంటది, మగ్గం వర్క్ లో వస్తుంది. అదే రోజు కూడా మేము మిషన్ మీద చేస్తున్నారండి. ఈ వర్క్ ఇంకా బాగుంది మేడం, చాలా బాగుంది. ఇది ఎలిఫెంట్ థీమ్ అండి, సారీలో ఎలిఫెంట్స్ వచ్చాయి, అందుకని నేను ఎలిఫెంట్స్ వేయించాను అనమాట. ఇలా ఎలిఫెంట్స్ వేస్తూ ఇలా అనేది హ్యాండ్స్ క్రియేట్ చేస్తాను. ఇది బ్యాక్ చూడండి, బ్యాక్ అంతా డిజైన్ ఎలా వస్తుంది, హ్యాండ్ అయితే ఇలా ఇచ్చారు. ఇప్పుడు శారీలు చూపించట్లే కానీ శారీలో థీమ్లే చేశారండి అన్ని. ప్రతిదీ సారీలో డిజైన్ బట్టి, అందుకే చూడండి మీకు వచ్చిన డిజైన్ రాలేదు, ప్రతిదీ డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది. వచ్చిందండి. ఇది చూడండి, ఇది వర్క్ చూసారా, వెల్వెట్ లాగా వస్తుందండి చూడడానికి. ఇది థ్రెడ్ నే ఇలా కట్ చేస్తారండి వర్కర్. బాగుందండి, చేసి కటింగ్ అనేది చేశారండి. వెల్వెట్ లా వస్తుందండి. ఇలా హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ అయితే ఇలా ఇచ్చారు. బాగుందండి, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయండి. ఇది చూడండి బోట్ నెక్ ఇచ్చి ఈ డిజైన్ ఇచ్చారు. ఇలా బ్యాక్ ఇలా ఇచ్చానండి. బాగుంటదండి. స్కాలఫ్ ఇచ్చాను నెక్ కి, మనకి ఎలా కావాలో అలా చేసుకోవచ్చండి. ఇలాగే కుట్టించుకోవాలనేది లేదు, మీకు ఎలా కావాలన్నా కూడా మేము డిజైన్ చేసేస్తారండి. ఇలా మీకు తక్కువ ప్రైస్ అయినా కూడా డిఫరెంట్ గా కనిపిస్తాయండి. ఒకటండి, మిషన్ ఎంబ్రాయిడరీ కూడా మేడం గారు చాలా రీజనబుల్ గా ఉన్నాయండి కాస్ట్లు. మీకు అంటే వీడియోలో అంటే చెప్పడం అన్ని అంటే లెంత్ అయిపోతుంది కదండి, కాస్ట్లు అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయండి. ఒకసారి రండి, మీరు ఇక్కడ స్టోర్ కి విజిట్ చేయండి. ఒక పక్క శారీస్, ఒక పక్క 3 పీస్ సెట్లు, కుర్తీస్, బ్లౌజ్ పీసెస్, ఇక్కడ స్టిచ్చింగ్, మగ్గం వర్క్, అలాగే మిషన్ ఎంబ్రాయిడరీ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయండి. ఒక్కసారి మీరు స్టోర్ కి విజిట్ చేశారండి అన్ని చూడొచ్చు. మీకు మాత్రం ఫుల్ సాటిస్ఫై అయ్యి వెళ్తారండి. మగ్గం వర్క్ చూపిస్తానండి, చూపించండి మేడం. మగ్గం వర్క్ ఇదిగోండి, బ్యాక్ అంతా ఇలా వస్తుందండి. బాగుందండి, ఇది కూడా బాగుంది. ఇది ఇప్పుడు నెక్ ఏంటంటే అందరూ రౌండ్ చేయించుకోవాలి, ఇదే డిజైన్ అయితే అలా ఏం వద్దండి, మీకు ఎలా కావాలో చెప్తే అలా చేయించేస్తానండి. అదే అండి, ఇదే నెక్ వేరే ఏ షేప్స్ కావాలితే ఆ షేప్స్, ఏ డిజైన్ కావాలితే అది సేమ్ అలాగే అని అవసరం లేదండి. ఇది యాక్చువల్లీ అండి పూస వర్క్ లో ఉంటదండి టోటల్. నేను పూస వర్క్ అంటే అది లుక్ కొంచెం చీప్ లుక్ వచ్చేస్తుందండి, అంత నీట్ గా అనిపించట్లేదు. అందుకే నేను ఆ వర్క్ అదే, కానీ మొత్తం చూడండి కట్ బిట్ తీసుకున్నాను. అవును, టోటల్ పోస్ తీసుకోకుండా అక్కడక్కడ పోస్ తీసుకుని మొత్తం కట్ బిట్ యూస్ చేసుకున్నానండి. అంటే దాంట్లో వాడే మెటీరియల్ బట్టి మనకి ఫినిషింగ్ వస్తుందండి. అలా అన్నమాట. బాగుంది కదండి. ఫ్రంట్ కూడా చూడండి, బాగా కుదిరిందండి. అలా టోటల్ ప్రిన్స్ కట్లండి. ఫినిషింగ్ అయితే బ్లౌజ్ అసలు మీరు చూసుకోకర్లేదు, చాలా నీట్ ఫినిషింగ్స్ వస్తాయండి. మీరు ఏ బ్లౌజ్ చూసుకున్నా సరే ఫినిషింగ్ చూడండి బాగా వచ్చిందండి. ఫినిషింగ్ చూసారా ఎంత నీట్ గా ఉంది, నీట్ గా వచ్చిందండి. ప్రతిదీ నీట్ గా ఉంటదండి. ఓవర్ లెక్కలు ఫినిషింగ్ అసలు చాలా నీట్ గా ఉంటాయండి బ్లౌజ్. అది చూడండి, ఇది బాగుందండి, ఇది కూడా చాలా బాగుందండి. దానికి తగ్గట్టుగా హ్యాంగింగ్స్ కూడా ఇచ్చుకున్నారండి. ఈ హ్యాంగింగ్స్ కూడా మళ్ళీ వర్క్ తోనే వస్తున్నాయి కదండి, అవి కూడా అవి కూడా చేస్తానండి. ఇది అదేని కాదండి, మీకు ఎలా కావాలంటే అలా డిజైన్. హ్యాండ్ కి ఇలా వచ్చిందండి వర్క్, బ్యాక్ నెక్ ఇలా వస్తుందండి. ఇది కూడా వర్క్ బాగుందండి, చాలా బాగుంటాయండి. ఫ్రంట్ నెక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఇస్తామండి, అన్ని ఒకేలా కాకుండా డిఫరెంట్ గా. మెయిన్ ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ కూడా కనిపిస్తుంది కదండి, అవునండి, దానికోసం డిఫరెంట్ డిఫరెంట్ నెక్స్ అనేది ఇస్తున్నాను. ఇది చూడండి హ్యాండ్ కి, ఇది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుందండి. అవునండి, కోన్ పొసతో ట్రెండ్ అవుతుంది. కోన్ పొసతో ఇలా ఇచ్చాను, బాగుంది కదండి, చాలా బాగుందండి. లుక్ అయితే చాలా బాగుంటది. బ్యాక్ సైడ్ చూడండి ఇలా నీట్ గా సింపుల్ గా వస్తుంది. బ్యాక్ హోల్ ఇచ్చాను అనమాట. అదే మీకు నచ్చిన షేప్ అయితే మనం క్రియేట్ ఇచ్చారండి. హాట్ నెక్ అండి, ఇలా చూడండి హాట్ నెక్ స్టైల్ ఇచ్చారు. ఫ్రంట్ నెక్ కూడా డిఫరెంట్ గా అండి, ఎలాగా మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ అయితే ఇస్తాను. అంటే అందరూ కూడా ఎక్కువ ఏంటంటే గోల్డ్ జరీ అనేది కానీ, లేకపోతే గోల్డ్ జర్దోసి కానీ యూజ్ చేస్తారు. ఇది చూసారా కాపర్, ఇటువంటి ఏంటంటే మనకి కొన్ని వెంకటగిరి పట్టు స్టైల్ కి బాగుంటాయి, పనిచేస్తాయండి. ఇవి కూడా చాలా బాగుంటాయి. కానీ ఇంకా కొందిగా చూపిస్తూనే ఉన్నారండి మేడం గారు. ఇంకా వీడియోలు ఎంత అయిపోతుందో మోడల్ చూపిస్తూనే ఉన్నారండి. అన్ని మోడల్స్ ఉన్నాయండి, 1 2 చూడండి. అసలు ఎలా వచ్చిందో, బ్యాక్ ఇలా నెట్ మీద వర్క్ ఇచ్చానండి. అవునండి, ఇది హ్యాండ్ మొత్తం టోటల్ నెట్ ఇచ్చానండి. నెట్ కి నెట్టే లైనింగ్ ఇచ్చేస్తానండి, సింగిల్ నెట్ ఇవ్వను. వర్క్ బాగుండడం కోసం నెట్ కి నెట్టే లైనింగ్ ఇచ్చి ఇస్తానండి, ఓన్లీ సింగిల్ లేయర్ ఇవ్వకుండా. అలా డిఫరెంట్ డిఫరెంట్ గా. ఇప్పుడు నెట్ బ్లౌజ్ అనేది చాలా ట్రెండ్ ఉందండి. హ్యాండ్స్ కి నెట్ అనేది బాగా యూజ్ చేస్తున్నారు. బ్యాక్ ఇలా వస్తుందండి, బ్యాక్ ఇలా వస్తుంది. ఇది ఫ్రంట్ నెక్ డిఫరెంట్ అండి, ఇదిగోండి
బాగా ఇచ్చారండి, ఇది బాగుందండి. ఫ్రంట్ నెక్ చూడండి ఇలా ఇలా వచ్చింది. కట్ వర్క్ ఇచ్చేసి ఉమ్, ఇలా అనేది ఇచ్చాను. ఉమ్. డిఫరెంట్ గా ఇదిగో చూడండి హ్యాండ్ వచ్చేసి నెట్ లో ఇచ్చారు. నెట్ లో ఇచ్చాను. మీకు ఇంక ఇదొక చూపిస్తే model. ఇంక చూపిస్తే ఎన్ని ఇంకా models చాలా అన్నా models ఉంటాయండి. చూపిస్తున్నారండి. చాలా మోడల్స్ ఉన్నాయి మన అసలు దగ్గర. చూపించుకుందుకు ఇంకా 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 మోడల్స్ వస్తూనే ఉన్నాయండి. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది చూసారా, నేను జర్దోసితో ముడికుట్టి ఇచ్చానండి. అవునండి, ముడుకుట్టు జద్దోసితో రావడమే కష్టం అండి. అవునండి ఫ్రంట్ వచ్చేసి ఇలా ఇచ్చాను మోడల్. హ్యాండ్ కి అవునండి. ఇవి ఏంటంటే పికాక్ స్టైల్లో వచ్చాయండి. ఉమ్. మనకు జద్దోసిలో కదబట్టి ఇలా ఉంది. నెక్స్ట్ అండి, ఇది చూడండి, ఇది ఇటు సైడ్ పళ్ళు వచ్చేస్తుంది కదండి. అవునండి. సో ఇదే వర్క్ అనేది నేను హైలైట్ చేశాను. ఇటు వర్క్ హైలైట్ చేసి ఇటు Okay. సింపుల్ గా ఇచ్చాను అన్నమాట. అవునండి, అవును. హ్యాండ్ చూడండి ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ కి కింద బార్డర్ వేసుకొని పైన వర్క్ చేయించుకుంటున్నారు కదండి అలాగా. అలా. ఇదంతా టోటల్ జర్దోసి అండి. ఫినిషింగ్ చూస్తే తెలుస్తుంది మీకు. తెలిసిపోతుందండి. ఫినిషింగ్ చాలా బాగుంటదండి. అవునండి. క్వాలిటీ కూడా నేను నెంబర్ 1 క్వాలిటీ జర్దోసియే యూస్ చేస్తానండి. అది దీని వల్ల ఏంటంటే బ్లాక్ అవడం అట్లా ఉండదు. అవునండి. లేకపోతే ఆఫ్టర్ వాష్ తర్వాత కొన్ని అయితే బ్లాక్ బ్లాక్ అయిపోతున్నాయండి. ఈ అవ్వకు అనమాట. షైనింగ్ అనేది అలాగే ఉంటుంది. అలాగే ఉంటది. ఇది చూడండి కలర్ మల్టీ కలర్స్ లాగా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో వచ్చింది. ఇది చూడండి బాగుందండి. హ్యాండ్స్ కి ఈ పూస చూడండి, పూసకి మధ్య మధ్యలో జర్దోసి వేయడం వల్ల లుక్ బాగా వచ్చింది. బాగా వచ్చింది. మీకు చూడాలి కానీ చాలా 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 చూపిస్తున్నారండి, చూడాలి కానీ మనకు వీడియో లెంత్ అవుతుంది కానీ చాలా మోడల్స్ ఉన్నాయండి. కాస్ట్ కూడా స్టైల్స్ అండి డిఫరెంట్. ఇదంతా మోతీ డిజైన్ అండి. హ్యాండ్స్ అక్కర్లేదు మనకి బ్యాకే చేయించుకోవాలంటే సింపుల్ గా ఇలా చేయించుకోవచ్చండి. మీరు ఇందాక అడిగారు కదా, వర్క్ కూడా రీజనబుల్ గా ఉన్నాయండి. శారీస్ లో ఎలా రీజనబుల్ ఉందో ఈ వర్క్ కూడా అలాగే రీజనబుల్ గా ఉన్నాయండి. డిఫరెంట్ అండి. ఇది ఇదంతా స్కాలప్ ఇచ్చారండి. ఇది ఒక మోడల్ వచ్చింది. ఇలా చాలా అండి, మనం చూస్తూ ఉండాలి కానీ చాలా చాలా మోడల్ చూపిస్తున్నారండి మేడం. అయితే కాస్ట్లు అయితే చాలా చాలా రీజనబుల్ గా ఉన్నాయండి. మీకు మగ్గం వర్క్ 1500 నుంచి స్టార్టింగ్ అవుతుందండి. నాకు షెల్టన్ దగ్గర దిగితే వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి షాప్ కూడా. బజాజ్ బైక్ షోరూమ్ ఆపోజిట్ రోడ్ లోనే ఉంటుందండి. రెహమత్ని మీరు ఒకసారి వచ్చారంటే ఇంక ఈ షాప్ ని వదలరండి. కాస్ట్లు అలా ఉన్నాయండి. మా ఇక్కడ స్టిచ్చింగ్ కాస్ట్లు అలా ఉన్నాయండి, ప్లస్ మనకు శారీస్ కాస్ట్ అలా ఉన్నాయండి.